హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తున్న BITM బిర్లా ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం నుంచి అయితే చాలా మంచి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయండి. ఎటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమీ కావు. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఒక పోస్ట్కి మాత్రమే దీనికి ఎక్స్పీరియన్స్ అడిగారు. రిమైనింగ్ ఏ పోస్ట్లో కూడా ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఇది వచ్చేసి BITM వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అని చెప్పేసి 1 2025, 2 2025, 3 2025 అని చెప్పేసి మనకి ఇలా అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనమాట. అంటే ఈ 3 నోటిఫికేషన్లు కూడా, ఈ 3 అడ్వర్టైజ్మెంట్ నెంబర్లు కూడా ఒక నోటిఫికేషన్లో వస్తాయి. అంటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు, టెక్నికల్ అసిస్టెంట్ ఏ అని ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, అలాగే టెక్నీషియన్ ఏ అని చెప్పేసి, ఆఫీస్ అసిస్టెంట్ అని, జూనియర్ స్టెనోగ్రాఫర్ అని ఈ పోస్టుల కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. ఓకే. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి ఎలా కాల్ చేయాలి ఏంటి అని కూడా వీడియో చేసి, ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను. అది చూసి నాకు కాల్ చేయండి. మీ డౌట్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేయండి. ఖచ్చితంగా మీకైతే నేను మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయితే చేస్తాను అనమాట. ఓకేనా. ఇప్పుడు మన నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. బిర్లా ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం నుంచి మనకి రిలీజ్ అయింది. ఈ కొన్ని అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 1 2025, 2 2025, 3 2025 అనేది మనకి ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబర్స్ మాట. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి 12 ఫిబ్రవరి 2025 అయితే మనకి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే 12th మార్చ్ 2025 అయితే మనకి ఎండ్ అవుతుంది. ఈ డేట్స్ లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఓకేనా. ఇది ఓన్లీ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది. ఇటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా మీరు ఏమీ పంపించాల్సిన అవసరం లేదు. అండ్ వేకెన్సీస్ డీటెయిల్స్ చెప్పే ముందు నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అలాగే మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి నోటిఫికేషన్లు మరి కొన్ని నేను చేయడానికి నాకు కొద్దిగా ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకోండి, సీరియల్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సీరియల్ నెంబర్ 1లో టెక్నికల్ అసిస్టెంట్ ఏ అండి. 3 పోస్టులు ఉన్నాయి. ఓకేనా. 3 కూడా కోల్కతాలోనే మీకు పోస్టింగ్ అనేది వస్తుంది. చూడండి, ఎక్కడో పోస్టింగ్ అని చెప్పేసి మనం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేది వదులుకోవద్దు. ఎందుకంటే వీటికి చాలా బ్రాంచెస్ ఉంటాయి. అక్కడ మీరు 3 or 4 ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇందులో మనకి వేకెన్సీ చూసుకున్నట్టయితే ఎలక్ట్రానిక్స్కి వచ్చేసి 1, ఎలక్ట్రికల్కి వచ్చేసి 1, కంప్యూటర్ సైన్స్కి వచ్చేసి మనకి ఒక పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా EWS వాళ్ళకి ఇచ్చారు కంప్యూటర్ సైన్స్. రిమైనింగ్ 2 కూడా ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు కాబట్టి ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కూడా కంప్యూటర్ సైన్స్ EWS ఇచ్చారు కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఓకేనా. బట్ ఇది రిజర్వేషన్ వాళ్ళకి EWS వాళ్ళకి ఇవ్వడం జరిగింది అంతే. నెక్స్ట్ వచ్చేసి పే మ్యాట్రిక్స్ చూసుకున్నట్టయితే 29,200 అనేది ఇనీషియల్గా వీళ్ళకి ఇచ్చే బేసిక్ శాలరీ మాట. ఓకేనా. అంటే మనకి గ్రాస్ శాలరీ పర్ మంత్ ఎంత వస్తుందంటే ఇక్కడ చూడండి, 58,944 రూపీస్ పర్ మంత్ అయితే వస్తుంది. అంటే 58,944 రూపాయలు అనేది మనకి నెలకి వచ్చే జీతం టెక్నికల్ అసిస్టెంట్ ఏకి మాట. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే డిప్లొమా 3 ఇయర్స్ ఏదైతే మనకి ఇక్కడ బ్రాంచెస్ ఇచ్చారో, ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అంటే ఈసీఈ, అలాగే ఎలక్ట్రికల్ అంటే EEE వాళ్ళు, కంప్యూటర్ సైన్స్ అంటే మనకి CSE డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎవరైతే డిప్లొమాలో ఈ 3 కోర్సులు చేశారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు చూడండి ఏమి ఇచ్చారంటే ఆర్ అని చెప్పేసి బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ అంటే BCA చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సీరియల్ నెంబర్ 2 టెక్నీషియన్స్ అండి. 8 పోస్టులు ఉన్నాయి. 8 కూడా కేటగిరీ వైజ్గా డివైడ్ చేసి ఇచ్చారు. మనకి ఇందులో ఏ బ్రాంచెస్ ఇచ్చారంటే మనకి ఫిట్టింగ్, మెషినిస్ట్, కార్పెంటర్, నెక్స్ట్ వచ్చేసి డ్రాఫ్ట్‌మ్యాన్‌షిప్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్. ఓకేనా. ఈ బ్రాంచెస్ అయితే ఇవ్వడం జరిగింది. ఏది టెక్నీషియన్ ఏకి మనకి 8 పోస్టులు ఇచ్చారు. 8లో ఈ బ్రాంచ్లు అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా. దీనికి శాలరీ చూసుకున్నట్టయితే 19,900 అనేది ఇనీషియల్గా ఇచ్చే బేసిక్ శాలరీ. గ్రాస్ శాలరీ వచ్చేసి 33,814 రూపాయలు అనేది మనకి నెలకు వచ్చే జీతం అన్నమాట. ఓకేనా. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ విత్ ITI ఉండాలండి. ఓకేనా. 10th క్లాస్ ప్లస్ ITIలో ఏవైతే నేను ఇక్కడ రిలవెంట్ బ్రాంచెస్ చెప్పానో ఈ రిలవెంట్ బ్రాంచెస్ అనేది కంపల్సరీగా చేసి ఉండాలి. ఓకేనా.
కార్పెంటరీ గానీ, లేదంటే ఫిట్టింగ్ గానీ, లేదంటే డ్రాఫ్ట్‌మెన్‌షిప్ గానీ, లేదంటే మెషినిస్ట్ గానీ, అండ్ నెక్స్ట్ లేదంటే ఎలక్ట్రికల్ గానీ, లేదంటే ఎలక్ట్రానిక్స్ గానీ. ఓకేనా? ఈ 3 ఏవైతే నేను చెప్పానో ఈ బ్రాంచెస్‌లో 10th ప్లస్ ఐటీఐ చేసి 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఓకేనా? ఈ టెక్నీషియన్ ఏ పోస్ట్‌లకు మాత్రమే ఎక్స్‌పీరియన్స్ అడిగారు. రిమైనింగ్ ఏ పోస్ట్‌లకు కూడా ఎక్స్‌పీరియన్స్ లేదు. ఓకేనా? మీరు 2 ఇయర్స్ ఐటీఐ అయితే 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. లేదు మీరు 1 ఇయర్ ఐటీఐ చేసున్నట్టయితే 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. అది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సీరియల్ నంబర్ 3 ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 అండి. 2 పోస్టులున్నాయి. 2 కూడా ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు కాబట్టి ఏ క్యాస్ట్ వాళ్ళైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. సేమ్ సాలరీ 19,900 ఇస్తున్నారు. రూ. 38,483 అనేది నెలకొచ్చే మీకు జీతం మాట. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి హైయర్ సెకండరీ ఆర్ ఇట్స్ ఈక్వివలెంట్ అంటే ఇంటర్‌లో ఏ బ్రాంచ్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చండి. ఎంపీసీ గాని, బైపీసీ గాని, సీఎస్‌సి గాని లేపోతే నెక్స్ట్ వచ్చేసి వొకేషనల్ కోర్సులు గాని ఎవ్వరైనా అప్లై చేసుకోవచ్చు. బట్ టైపింగ్ స్పీడ్ అయితే మీకు వచ్చుండదు. 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ అని టైప్ చేయాలి. లేదంటే 30 వర్డ్స్ పర్ మినిట్ హిందీ అయినా మీరు టైప్ చేసేటట్టు ఉండాలన్నమాట. ఓకేనా? అది మాత్రం చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ స్టెనోగ్రాఫర్‌కి వచ్చేసి ఒకటే పోస్ట్ ఉంది. ఒకటి కూడా ఓపెన్ కేటగిరీకి అయితే ఇవ్వడం జరిగింది. 25,500 అనేది ఇనీషియల్‌గా ఇచ్చే బేసిక్ సాలరీ. గ్రాస్ వచ్చేసి మనకి రూ. 52,173 అనేది మనకి నెలకొచ్చే జీతం అన్నమాట. ఓకేనా? దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సేమ్ మనకి ఇంటర్‌లో ఏ బ్రాంచ్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఇంటర్, ఐటీఐ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకేంటంటే డిప్లొమా వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే దీనికొచ్చేసరికి మనకి ఈ షార్ట్ హ్యాండ్ అనేది మనకి కోర్స్ అనేది వచ్చుండాలన్నమాట. ఓకేనా? ప్రొఫిషియన్సీ ఇన్ స్టెనోగ్రఫీ. ఓకేనా? దీనికి మనకి ఇవన్నిట్లికి కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఏజ్ లిమిట్ కూడా ఫస్ట్ నేను చెప్తాను చూడండి. ఏజ్ లిమిట్ వచ్చేసి సీరియల్ నంబర్ 1 అండ్ సీరియల్ నంబర్ 2 అండి. నేను ఏదైతే మీకు ఫస్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశానో ఇక్కడ సీరియల్ నంబర్ 1 వచ్చేసి మనకి టెక్నికల్ అసిస్టెంట్ ఏ. నెక్స్ట్ వచ్చేసి సీరియల్ నంబర్ 2 వచ్చేసి టెక్నీషియన్ ఏ అండి. ఈ రెండిట్లికి కూడా ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. 12th మార్చ్ 2025 లోపు మీకు ఏజ్ లిమిట్ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీరియల్ నంబర్ 3 అండ్ సీరియల్ నంబర్ 4 చూసుకున్నట్టయితే జూనియర్ స్టెనోగ్రాఫర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులనమాట. ఓకేనా? 3 అండ్ 4 వచ్చేసి మనకి ఆ 2. దీనికి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఏజ్ లిమిట్ 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ ఉన్న వరకు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ యాస్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఫీజ్ విషయానికి వచ్చినట్టయితే రూ. 885 అనేది అప్లికేషన్ ఫీజ్ అండి. అండ్ ఎవరికైతే అప్లికేషన్ ఫీజ్ లేదైతే ఆల్ వుమెన్ క్యాండిడేట్స్ అండి. ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఓబీసీ అయినా, ఓసీ అయినా ఎవ్వరైనా సరే యూఆర్‌లో ఉన్నా సరే ఆల్ వుమెన్ క్యాండిడేట్స్‌కి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్‌కి వీళ్ళకి కూడా అప్లికేషన్ ఫీజ్ అయితే ఏమీ లేదు. అప్లికేషన్ ఫీజ్ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళు యూపీఐ పేమెంట్స్ ద్వారా, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా మీరైతే పే చేయొచ్చు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ యాస్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా చూసుకున్నట్టయితే యాస్ పర్ మనకేంటంటే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్ ఇస్తారు. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఇస్తారు. అలాగే నెక్స్ట్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. హౌ టు అప్లై ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్‌లైన్ మోడ్ ద్వారా మీరు అప్లై చేసుకోవాలి. అట్ దిస్ ఎండ్ ఆఫ్ ది వీడియో మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఎట్లా ఉంటుందో చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ అటెస్టెడ్ స్కాన్డ్ కాపీస్ ఆఫ్ ఆల్ సర్టిఫికేట్స్ అండి. అంటే ఏంటంటే ప్రతీది కూడా జిరాక్స్ తీసి కింద సిగ్నేచర్ చేసి అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ జేపీజీ, జేపీఈజీ ఫార్మాట్‌లో ఉండాలి. మీ ఫోటో అండ్ సిగ్నేచర్ రిమైనింగ్ అన్నీ కూడా డాక్యుమెంట్స్ అనేవి పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఉండాలి. అండ్ దోస్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ పబ్లిక్ సెక్టార్స్‌లో గాని, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గాని, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా అప్లై చేయాలనుకుంటే త్రూ ప్రాపర్ ఛానల్ ద్వారా ఎన్ఓసీ సర్టిఫికేట్ అనేది వాళ్ళకుండాలి. అండ్ కాల్ లెటర్ గాని, అడ్మిట్ కార్డ్ గాని అన్నీ కూడా మీకు మెయిల్ ఐడీకే పంపిస్తారు. ఓకేనా? మీకు ఎటువంటి హార్డ్ కాపీ అనేది ఏమీ రాదు. మెయిల్ ఐడీకి వస్తుంది. అందుకే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ అనేది మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా వస్తుంది. రిక్రూట్మెంట్ పోర్టల్ అని చెప్పేసి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన పోస్టులు ఇగోండి. టెక్నికల్ అసిస్టెంట్ ఏ అని, టెక్నీషియన్ ఏ, నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 నెక్స్ట్ జూనియర్ స్టెనోగ్రాఫర్ అండి. ఓకేనా? మీరు ఏ పోస్ట్‌కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ మీద ఇక్కడ అప్లై ఆన్‌లైన్ ఉంటుంది. దాని మీద ఎదురుగా అప్లై ఆన్‌లైన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏదైతే మీ నేమ్ ఉందో 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఆ నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జెండర్ అండి. మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ట్రాన్స్‌జెండర్ అయితే ట్రాన్స్‌జెండర్ అనేది సెలెక్ట్ చేసుకుంటారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీ ఫోటో, సిగ్నేచర్, అడ్రెస్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయండి. ఓకేనా? పర్మనెంట్ అడ్రెస్, ప్రెజెంట్ అడ్రెస్ సేమ్ అయితేనే ఇది టిక్ చేయండి. లేకపోతే 2 వేరే వేరేగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు ఎక్కడ పుట్టారో అది. నెక్స్ట్ ఈ 9, 10 నేను ఏదైతే టిక్ పెట్టానో అదే పెట్టేసుకోండి. ఓకేనా? మీరు ఇండియన్ సిటిజన్ అనేసి ఎక్కడి నుండి మైగ్రేట్ అవ్వలేదని. మీ ఫాదర్ నేము, ఫాదర్ ఆక్యుపేషన్, మీ ఫాదర్ వర్క్ ఏంటి అని చెప్పేసి. అలాగే మీ ఫాదర్ అడ్రెస్ అంటే మీ అడ్రెస్సే. ఓకేనా? మదర్స్ నేము, మదర్ ఏం వర్క్ చేస్తున్నారు, మదర్ అడ్రెస్. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా 17, 18 నేను ఏవైతే టిక్ పెట్టానో అట్లానే టిక్ పెట్టుకోండి. ఇక టోటల్ ఇన్‌కమ్ ఆఫ్ ది ఫ్యామిలీ పర్ మంత్ వచ్చేసరికి మీ యొక్క ఫ్యామిలీది పర్ మంత్ ఎంతొస్తుంది టోటల్‌గా అది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకేనా?
అండ్ నెక్స్ట్ వచ్చేసి రిలీజియన్ అంటే మనకి హిందువా, ముస్లిమా, క్రిస్టియనా అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీ క్యాస్ట్ అండి. జనరల్ అయితే జనరల్, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ. ఓకేనా, అవి సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అని అడుగుతాను. పీడబ్ల్యూడీయా ఎస్ నో అని అడుగుతుంటారు. నో అని పెట్టండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నో పెట్టాల్సి ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్ అని పెట్టండి. లేదు అనుకుంటే నో అని పెట్టండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెదర్ అండర్ గోయింగ్ ఎనీ కోర్స్ ఆఫ్ స్టడీస్, మీరు ఇంకా ప్రజెంట్ ఇంకేమైనా కోర్స్ ఏమైనా చేస్తున్నారా స్టడీకి అది అని అడుగుతున్నారు. అది ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అయితే నో అని పెట్టేసండి. ఓకేనా, మీరు స్టడీ చేస్తే ఎస్ అని పెట్టండి, ఆ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. లేదు నేను చదవడం లేదు, ప్రజెంట్ వర్క్ చేస్తున్నానంటే నో అని పెట్టేసాను. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ అంతా కూడా ఎంటర్ చేయాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత హ్యావ్ యూ బీన్ అవుట్ సైడ్ ఇండియన్ ఇఫ్ యూ హ్యావ్ గివ్ ది, అంటే ఏంటంటే మీరు ఏదైనా కంట్రీస్ ఏమైనా విజిట్ చేశారా ఫర్ వర్క్ పర్పస్ కోసం కానీ ఇంకేదైనా అని చెప్పేసి ఇక్కడ ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. ఇది పెద్ద మ్యాండేటరీ అయితే ఏం కాదండి. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ యు ఆర్ వర్ ఫుల్ టైమ్ రీసెర్చ్ గివింగ్ ది ఫాలోయింగ్ పార్ట్స్, అంటే మీరు ఎక్కడైనా జాయిన్ అయ్యారంటే ఎక్స్పీరియన్స్కి సంబంధించిందండి ఇదంతా. మీరు ఎక్కడైనా జాయిన్ అయినట్టయితే ఇన్స్టిట్యూట్ నేము, డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ లీవింగ్, ఏరియా ఆఫ్ రీసెర్చ్, ఇదంతా కూడా వాళ్ళకి సంబంధించింది అనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ వచ్చేసరికి మనకి ఇంగ్లీష్ నేను సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, నాకు ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్పీక్ ఓన్లీ, రీడ్ అండ్ స్పీక్, నేను రీడ్ అంటే చదవగలను, అలాగే మాట్లాడగలను. ఇక్కడ రీడ్, రైట్, స్పీక్ అంటే 3 చేయగలను. నేను రాయడం వచ్చు, నాకు చదవడం వచ్చు, అలాగే మాట్లాడడం కూడా వచ్చు అని చెప్పేసి. ఓకేనా, ఎగ్జామినేషన్ మీరు ఏమైనా పాస్ అయినట్టయితే అది పెట్టేసేయండి, లేకపోతే లేదు, ఖాళీగా వదిలేసినా ప్రాబ్లం అయితే లేవు. అలా మీరు ఇంగ్లీష్ ఉంటుంది, హిందీ ఉంటుంది. ఓకేనా, ఈ 2 కూడా మీరు ఫిల్ చేయండి. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఫర్ ఎంప్లాయ్మెంట్ మాట ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది నో అని పెట్టండి. ఓకేనా, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏం కాదు కాబట్టి నో అని పెట్టండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఎస్ అని పెడతారు. హ్యావ్ యూ విల్లింగ్ టు యాక్సెప్ట్ ది మినిమం ఇనిషియల్ పే ఆఫర్, ఎస్ అని పెట్టాలండి. 33 అనే పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్ అనే పెట్టండి అందరూ కూడా. అండ్ ఇఫ్ సెలెక్టెడ్ వాట్ నోటీస్ విడ్ యూ రిక్వైర్, ఇక్కడ ఇమీడియట్ అని పెట్టండి అందరూ కూడా. ఓకేనా, ఇమీడియట్గా మేము జాయిన్ అవుతాం. ఒకవేళ ఎవరైనా వర్కింగ్ ఎక్స్పీరియన్స్తో మీరు అప్లై చేసుకున్నట్టయితే మీ నోటీస్ పీరియడ్ అనేది మీకు తెలుస్తుంది. మీ ఎక్కడైతే మీ ఆర్గనైజేషన్ ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారో 1 మంత్ అయితే 1 మంత్ ఉంటుంది, లేదా 3 మంత్స్ అయితే 3 మంత్స్ ఉంటుంది కదా నోటీస్ పీరియడ్. దాన్ని బట్టి మీరు పెట్టుకోండి. బట్ మ్యాక్సిమం అందరూ కూడా ఇమీడియట్ అని పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే వెంటనే జాయిన్ అయిన వాళ్ళకి వాళ్ళు కొద్దిగా ప్రిఫరెన్స్ అనేది ఇస్తారన్నమాట. ఓకేనా, హ్యావ్ యూ ఎనీ రిలేటివ్స్ వర్కింగ్ ఇన్ ఎన్సిఎస్ఎం, నో. ఓకేనా, మీకు ఎవరైనా రిలేటివ్స్ ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే లేదు. ఒకవేళ ఎస్ పెట్టినట్టయితే మీకు ఆ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఎనీవేర్ ఇన్ ఇండియా, ఎస్ అని పెట్టాలి. ఓకేనా, నో అని పెట్టద్దు, ఎస్ అనే పెట్టాలి. ఇక్కడ వచ్చేసరికి రిఫరెన్స్ అండి, మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా డీటెయిల్స్ ఉంటే ఇక్కడ ఇవ్వచ్చు. ఓకేనా, లేకపోతే లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్, నెక్స్ట్ వచ్చేసి మీ క్యాస్ట్ సర్టిఫికేట్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా చూడండి అప్లోడ్ మార్క్ షీట్ ఆఫ్ సెకండరీ ఎగ్జామినేషన్ అంటే ఇంటర్ మాట. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇంటర్ వస్తుంది. లేదు అనుకుంటే ఇక్కడ డిప్లొమాతో అప్లై చేసుకున్నట్లయితే ఆ 2 అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డిప్లొమా కోర్స్తో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మాట. ఓకేనా, ఇక్కడ ఏవైతే స్టార్ ఉన్నాయో అవి మ్యాండేటరీ మాట. ఓకేనా, కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సింది. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లోడ్ చేస్తారు, లేకపోతే లేదు. బట్ స్టార్ మాత్రం మీరు కంపల్సరీగా అప్లోడ్ చేయాలి. ఏదేది ఇక్కడ స్టార్ ఉంది, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మీ 10th అప్లోడ్ చేస్తారు, క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తారు, మార్క్ షీట్ ఇంటర్ అయితే ఇంటర్ అప్లోడ్ చేస్తారు, ఇంటర్ కాకపోతే తీసి ఇక్కడ డిప్లొమా కోర్స్ పెడతారన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి డిక్లరేషన్ చేసుకుంటారు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి 12+7 19 అని పెడతారు. ఐఎమ్ నాట్ రోబోట్ అని చెప్పేసి ప్రివ్యూ చేసి సబ్మిట్ చేస్తారు అనమాట. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటంటే అప్లికేషన్ ఫీజు అవి పేమెంట్ చేయమని అడుగుతుంటారు. ఇది మనకి ప్రాసెస్ మాట. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదు అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా సరే మీ డౌట్స్ అనేవి నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అండి.